టెంపుల్ అవుట్లుక్ పర్వతం అండ్ గోపురాలు ఎంత బాగుందో కదా. ఓం నమ శివాయ. టెంపుల్ ఇన్సైడ్ క్యూ లైన్లో భక్తులందరైతే వేచి ఉన్నారన్నమాట. ఇక్కడ వెలిగించే దీపంతోనే మన గిరి ప్రదక్షిణ అనేది మొదలవుతుంది. దేవుణ్ణి అయితే గట్టిగా మొక్కోవాల్సిందే. మధ్యలోనే బాబోయ్ ఇక నా వల్ల కాదు అనిపించేసింది. బాబోయ్ ఇంత పెద్ద విష్ణు పాదాలా. ఫస్ట్ చూడగానే ఒరిజినలా ఫేకా అని అయితే చూశాను నేను. ఒక గోపురం అయిపోయాక ఇంకో గోపురం లోపలికి వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ వెలిగించే దీపంతో అయితే మన గిరి ప్రదక్షిణ పూర్తవుతుందన్నమాట, ఎగ్జాక్ట్గా రాజగోపురం ముందు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఇప్పుడు ఖమ్మం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానన్నమాట. సో ఇక్కడ నుంచి మన జర్నీ టు తిరువనమలై. సో ఇక్కడ నుంచి అయితే మనకు ఆల్మోస్ట్ 780 కిలోమీటర్స్ వస్తుంది. ఇంత దూరం నుంచి మనం వెళ్ళాలన్నమాట ఆ శివుడిని దర్శించుకోవడానికి. సో ఇదే నేను ఎక్కిన ట్రైన్. డైరెక్ట్గా మనకు తిరువనమలైకి వీక్లీ ట్రైన్స్ ఉంటాయి, కాకపోతే వాటికి ముందుగా బుకింగ్ ఉండాలి. అలా కాదు అనుకుంటే కాట్పాడి జంక్షన్ వరకు ఉంటాయి. అది కూడా కాదు అనుకుంటే విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళే రూట్లోనే ఇది ఉంటుందన్నమాట. సో అలా కూడా మనం ట్రైన్లు అయితే చూసుకోవచ్చు. సో మేమైతే ఫస్ట్ కాట్పాడి జంక్షన్లో దిగిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వేలూరుకి ఆటోలో వెళ్ళాలి, వేలూరు బస్ స్టాండ్. అండ్ అక్కడి నుంచి తిరువనమలైకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ మనం ఆటో వాళ్ళని కానీ బస్సెస్లో కానీ అరుణాచలం అని అడిగితే చాలామందికి అసలు తెలియదండి. కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాకు సడన్గా తిరువనమలై అని గుర్తొచ్చి నేను అడిగిన తర్వాత అప్పుడు అడ్రస్ చెప్పారన్నమాట. సో ఇదే తిరువనమలై బస్ స్టాప్. మళ్ళీ ఇక్కడ నుంచి టెంపుల్ మనకు ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటోకి వెళ్తే సపరేట్గా అయితే 200-300 అడుగుతారండి. అలా కాకుండా షేరింగ్ తీసుకుంటే 20 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు. సో అలా వెళ్ళొచ్చు. కొత్త ప్లేస్, అందులో మనం తెలుగు వాళ్ళని ముందే తెలిస్తే కనుక ఈజీగా మోసం చేసిస్తారండి. ఈ ఒక్క ప్లేస్ అనే కాదు, ఎక్కడైనా షేరింగ్లో 20-30 రూపీస్లో మనం వెళ్ళిపోతాం. కానీ మనం సపరేట్గా అంటే మళ్ళీ 200-300 అనేది అలా అడుగుతారు. సో మేము రాజగోపురానికి దగ్గరగానే రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 3 అలా ఆ టైంలో అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇదంతా ఇన్ఫర్మేషన్ మాకు తెలియదా, మీరు సపరేట్గా చెప్పాలా అంటే, ఒకరు చెప్పినప్పుడు తెలుసుకొని వెళ్ళింది వేరే ఉంటుంది. మనం డైరెక్ట్గా ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ అంటే నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ చూసే వాళ్ళలో ఏ ఒక్కరికి హెల్ప్ అయినా కూడా అది నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. అందుకోసమనే విత్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. సో ఎగ్జాక్ట్గా రాజగోపురం ముందు ఇలా ఇక్కడ దీపం వెలిగించి అయితే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. దీనికంటూ ఒక టైమింగ్స్ ఉండవండి. 24 అవర్స్లో మనం ఎప్పుడైనా స్టార్ట్ చేయవచ్చు గిరి ప్రదక్షిణ. సో ఇది చలికాలం, పైగా ఏంటంటే 8-9 ఆ టైంలో అయితే కొంచెం ఎండ వచ్చేస్తుంది. ఎండకి మనం నడవలేము కాబట్టి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలని చెప్పి స్టార్ట్ చేసాం. మీకు వీలు అవ్వదు ముందు రోజు గిరి ప్రదక్షిణ చేసి రెస్ట్ తీసుకొని ఆ తర్వాత కూడా దర్శనం చేసుకోవచ్చు. మేము 2 ఒకేసారి అవ్వాలని వెళ్ళిన రోజైతే రెస్ట్ తీసుకొని ఆ నెక్స్ట్ డే 2 కలా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చి అయితే స్టార్ట్ చేసాము. వెళ్ళేటప్పుడు అనవసరమైన లగేజ్ ఏదైనా ఉంటే మాత్రం వదిలేసేయండి. కానీ వాటర్ బాటిల్ ఏదైనా తినాలి అనుకుంటే అలాంటివి మాత్రం తెచ్చుకోండి. చెప్పులు అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అందుకే కొంచెం కూల్గా ఉండే టైంని అయితే చూస్ చేసుకోండి. ఇక్కడ ఇలా దీపాలు వెలిగిస్తారన్నమాట, అన్నీ అక్కడే అమ్ముతారు. అది తీసేసుకొని వెలిగించాలి. నేను కర్పూరం పైన పెట్టి ఫస్ట్ వెలిగించాను, అది అసలు వెలగలేదు, ఎందుకో అర్థం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ వెలిగించి మళ్ళీ పెట్టానన్నమాట, అప్పుడు అది వెలగలేదు, నాకు అర్థం కాలేదు. ఇంకా నాకు ఎక్కడో కొడుతుంది, అసలు ఏంటి ఎందుకు వెలగట్లేదు, ఇంత బాగా కర్పూరం పెట్టినా అంటుకోవట్లేదు ఏంటి అని. నెక్స్ట్ దాన్ని స్క్వీజ్ చేసేసి పౌడర్ చేశాను. ఇంకా ఈసారి కూడా వెలగకపోతే నాకు ఏదో భయం స్టార్ట్ అయ్యేదన్నమాట. ఈసారి వెలిగించిన తర్వాత వెంటనే అంటుకుందన్నమాట. సో డైరెక్ట్ కర్పూరం అయితే వెలగట్లేదు అంతే. ఇంకా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకొని ఈ ప్రదక్షిణ 14 కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా జరగాలి అని చెప్పేసి పెద్దగా గట్టిగా దండం అయితే పెట్టేసుకున్నాను.
ఏంటి మనం వెళ్ళింది టెంపుల్కి, అందులోనూ దర్శనం కోసం. ఈ టైంలో కూడా వీడియోలు అవసరమా అంటే ముందు చెప్తాను అది ఎందుకు అనేది. సో మనం టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్కి గిరి ప్రదక్షిణ అనేది అయితే స్టార్ట్ చేయాలి. ఫస్టే మనకైతే ఇంద్రలింగం కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు బయట కర్పూరం ప్యాకెట్లు అనేది అయితే సేల్ చేస్తారు. 10 రూపీస్ 20 రూపీస్ అలా ఉంటుంది. సో నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈ 2 ప్యాకెట్స్ మొత్తం ఒక్క దగ్గరే కాదండి, మనం వెళ్ళే ప్రతి టెంపుల్ దగ్గర కూడా మనకు వెలిగించడానికి ఇది ఉపయోగపడుతుంది. డే టైంలో అయితే ప్రతి చోట కూడా 365 వత్తులు వెలిగించాలి అంటారు, కొందరు పూజ చేసుకోవాలి అని అంటారు. అది మీ ఇష్టం అండి, బేస్డ్ ఆన్ యువర్ ఒపీనియన్ ఓన్లీ. మీకు ఎలా చేసుకోవాలి అనిపిస్తే అలా. కాకపోతే ఒకటి ఏంటి అంటే మనం కొంచెం నైట్ టైంలో ఇది చేస్తున్నాం కాబట్టి టెంపుల్స్ కొంతవరకు అయితే క్లోజ్ ఉన్నాయి. అయినా పర్లేదు, మనకు కొంచెం కనిపిస్తుంది, అక్కడ నుంచి అయితే దర్శనం చేసుకోవచ్చు. ఈ ఇంద్రలింగం అనేది దేవతల రాజైన ఇంద్రుడికి అంకితం అన్నమాట. సో ఆ దేవుడి పేరు మీదుగానే ఇంద్రలింగం అని అంటారు ఇక్కడ. హాయ్ గాయ్స్, మనమైతే ఇక్కడ వాకింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం కదా. సో టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ వచ్చేసి మనకు ఇంద్రలింగం ఉంటుంది. అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ 3కి అయితే స్టార్ట్ చేసాం మేము. చూడాలి అయిపోయేసరికి ఏ టైం అవుతుందో. చాలామంది ఉన్నారు నడిచే వాళ్ళు ఇక్కడ. ఎర్లీ మార్నింగ్ అయినా ఫుల్గా ఉన్నారు జనాలు ఇక్కడ. మనం వెళ్ళే దారి పొడుగునా జనాలైతే మనకు కనిపిస్తూనే ఉంటారు. ఒకవేళ మీకు ఎవరు కనిపించట్లేదు, లేదు రూట్ మిస్ అవుతాం అనుకుంటే రూట్ మ్యాప్ కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు. చెప్పలేము, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మాతో పాటు వచ్చిన వాళ్ళు కొంతమంది కూడా ఇక్కడ వేరే రూట్ నుంచి వచ్చారు, మేము వేరే రూట్ నుంచి వెళ్ళామన్నమాట. సో మనకు దారి మధ్యలో అయితే చాలా టెంపుల్స్ కూడా కనిపిస్తాయి. ఈ 8 లింగాలు అంటే ఈ అష్టలింగాలే కాకుండా వేరే లింగాలు కూడా మనకు మధ్యలో టెంపుల్స్ శివయ్య రూపంలో ఉన్నవి కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి అయితే సెకండ్ది అన్నమాట. మనకు అన్నీ లెఫ్ట్ సైడ్లో ఉంటే ఇది మాత్రం రైట్ సైడ్లో కొంచెం దూరం నడవాలి. ఇది అగ్నిలింగం. ఇక్కడ కూడా మనం బయట దీపం వెలిగించేసి ఆ దేవుణ్ణి కూడా దర్శించుకుంటే సరిపోతుంది. ఈ లింగం అనేది మనకు అగ్నితత్వాన్ని సూచిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అన్ని నిమ్మకాయలు ఉన్నాయి, అది ఎందుకు అనేది నాకు తెలియదు. లోపల ఉంది కూడా శివయ్య రూపమే. అక్కడ కూడా మనం దర్శనం చేసేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత సో చలికాలం తెల్లవారుజామున అయినా కూడా చాలా మంది ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. మొత్తం మనకు లైట్స్ ఉంటాయి ఇట్లా దారి పొడుగునా. కొంచెం చల్లగానే ఉంది వెదర్ అయితే బయట. అండ్ ఇప్పటి వరకు అయితే 2 కంప్లీట్ అయ్యాయి, ఇంకా నెక్స్ట్ వెళ్ళాలి. ఇప్పుడు మనం చూసేదైతే 3rd లింగం యమలింగం. ఇది యముడికి గుర్తుగా. సో యముడెవరు? మృత్యుంజయుడు. సో మనం ఇక్కడ దర్శనం చేసుకుంటే మనలో ఉండే భయాలు అండ్ మరణం గురించిన వాటికి ఆశీర్వాదం అయితే లభిస్తుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఈ టెంపుల్ ఓపెన్ చేసేసారు, ఎందుకంటే భక్తులు 24 అవర్స్ అయితే తిరుగుతారని చెప్పాను కదా. కొన్ని ఓపెనే ఉన్నాయి, అందులో ఇది ఒకటి ఓపెన్ ఉందన్నమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత 4th వచ్చేసి నైరుతి లింగం అండి. ఇది ఆ పేరులోనే ఉంది కదా, నైరుతి దిక్కుకి సూచికగా ఈ లింగం అయితే ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మిక శుద్ధి అంటే మన మనసుకు ప్రశాంతంగా ఉండడం కోసం ఈ లింగం అయితే ప్రతీకగా చెప్పొచ్చు. దీన్ని కూడా మనం బయట నుంచి అయితేనే దర్శించుకున్నాము. మీరు లేనిపోని భయాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బయట నుంచి మొక్కితే ఒకలాగా, లోపల నుంచి అయితే ఇంకోలాగా అని. ఎక్కడైనా దేవుడే, మనం మనస్ఫూర్తిగా మొక్కుకుంటే చాలు. మరి అంత దూరం వెళ్ళాలా అని అంటే ఆ సరౌండింగ్స్లో మొక్కుకుంటే బాగుంటుందని. సో ఇప్పటి వరకు అయితే 4 అయిపోయాయి. నేను ప్రదక్షిణ చేసే స్పీడ్ అయితే కొంచెం తగ్గుతూ వస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నది సూర్యలింగం. అంటే మొత్తం అష్టలింగాలు ఉంటాయి కదా, వీటిలో సూర్యలింగం, చంద్రలింగం అనేవి మాత్రం సపరేట్, అవి అందులో ఇంక్లూడ్ కావన్నమాట. సో వీటిని కూడా దర్శనం చేసుకోవచ్చు. సూర్యునికి ప్రతీకగా సూర్యలింగం, చంద్రునికి ప్రతీకగా చంద్రలింగం అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు. సో ఇది దాటిన వెంటనే నాకు ఎనర్జీ వచ్చి ఒక పాయింట్ ఏంటంటే అది సాయిబాబా మందిర్. చూడండి ఎంత క్లియర్గా సాయిబాబా అయితే ఆ వైట్ మార్బుల్లో కనిపిస్తున్నారు.
కొంచెం హ్యాపీగా అనిపించింది, బూస్టప్లా అనిపించింది. ఇంకొంచెం ముందుకెళ్ళాక ఇలా విష్ణు పాదాలు చాలా పెద్దగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీ ఇష్టం ఉంటే దర్శించుకోవచ్చు, లేదంటే ఓన్లీ గిరి ప్రదక్షిణ కూడా చేసుకోవచ్చు. 5th పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి వరుణలింగం. వరుణ అంటే సో వాటర్ అన్నమాట. వర్షంకి కూడా ఒక ఇండికేషన్ అనుకోండి. మనం తాగే నీటి ద్వారా కూడా మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదా. అలా మనలో ఆరోగ్యం, శ్రేయస్సు బాగుండాలి అని చెప్పి దానికి ప్రతీకగా వర్ణలింగాన్ని అయితే కొలుస్తారు. మనం వెళ్ళే దారిలో మనకు ఎనర్జీ బూస్టప్ చేయడానికి ఇలాంటి లైట్ సెట్టింగ్స్ అండ్ ఆ దేవుని ఫొటోస్కి ఇలా లైటింగ్స్ ఉండడం అంటే మనకు ఆ వేలో వెళ్ళడానికి ఒక రకమైన బూస్టప్ అనే చెప్పొచ్చు. నాకైతే ఆల్మోస్ట్ ఎనర్జీ మొత్తం డ్రాప్ అయిపోయింది మెల్లిమెల్లిగా. అసలు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. చాలామంది సాక్సెస్ అలా వేసుకొని కూడా వచ్చారు, కానీ నేను అలా వద్దని కాలినడకతోనే వెళ్తున్నాను. పాదాలైతే చాలా అంటే చాలా నొప్పిగా ఉంది. సో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ ఇంకా చేస్తూనే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మన 6th లింగం అదేనండి వాయులింగం కనిపిస్తుంది. సో ఆల్రెడీ చెప్పాను కదా, కాళ్ళు అయితే నొప్పులుగా ఉన్నాయి, నీరసంగా అనిపిస్తుందని. సో ఈ వాయులింగం వాయువుని అంటే మనల్లో ఎనర్జీ బూస్టప్ చేయడానికి, మనల్ని ఉత్సాహంగా ఉంచడానికైతే ఈ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. మార్గం మధ్యలో వెళ్తున్నప్పుడు ఇలా ఆవుకి పైన 2 కాళ్ళు వచ్చున్నాయి. నాకు ఫస్ట్ చూడగానే ఇది నిజమా ఫేకా అని అనిపించింది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే నిజంగా అది అసలు దానికి ఏం పేరు పెట్టాలో కూడా నాకు తెలీదు. నేను జస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే వచ్చేసాను. సో ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ సూర్యలింగం అండ్ చంద్రలింగం అనేది అష్టలింగాల్లో అయితే కౌంట్ అవ్వవు. ఈ టెంపుల్ కూడా ఓపెన్గానే ఉంది. సో అక్కడి వరకు వెళ్ళైతే నమస్కారం చేసుకున్నాము. అలా ఇంకొంచెం దూరం నడుస్తుంటే తర్వాత మనకు కుబేర లింగం అనేది వస్తుంది. ఇది 7th. కొంచెం లోపలికి నడవాలి. మనం ఫస్ట్ ఇంద్రలింగం దగ్గర ఏదైతే కర్పూరం బిళ్ళలు తీసుకున్నామో ప్రతి చోట కూడా నేను అవే వెలిగిస్తూ వచ్చానండి. అండ్ ఇక్కడ కూడా టెంపుల్ ఓపెనింగే ఉంది. అక్కడ దర్శనం అయిపోయాక ఏంటిది ఇంత జనాలు ఉన్నారని చూస్తున్నారా, ఇదే మోక్ష మార్గం అండి. అరుణాచలాన్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో ఫేమస్ చేసింది ఈ మార్గం అనే చెప్పొచ్చు. సో ఈ జనాలందరూ కాలినడకని వచ్చి ఇక్కడ వరకు ఆగారు. సో క్యూ లైన్ అన్నమాట. సో ఎంత లావున్న వాళ్ళైనా ఈ మోక్ష మార్గం నుంచి బయటికి వెళ్ళగలరు అని అనుకుంటారు, అంటే బయట చెప్తున్నారు. సో ఈ మోక్ష మార్గం ద్వారా రావడం వల్ల మనం చేసిన పాపాలు కర్మాలు అన్నిటికీ మోక్షం అయితే లభిస్తుంది అంటారు. సో ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు రైట్ సైడ్లో అయితే పర్వతం కనిపిస్తుంది. సో మేము కొంచెం చీకట్లో స్టార్ట్ చేసాం కాబట్టి స్టార్టింగ్లో కనిపించలేదు. సో తెల్లవారి కొద్దీ కనిపిస్తుంది అన్నమాట ఈ పర్వతం. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ కదా, కొన్ని చోట్ల క్యాప్చర్ అవ్వలేదు. అండ్ మన ఫైనల్గా అన్నింటికంటే లాస్ట్ లింగం 8th ఈశాన్య లింగం. ఇది ఈశాన్య దిక్కుకి గుర్తుగా అయితే పూజిస్తారు. ఈ లింగం అయితే స్పెసిఫిక్గా శాంతి మరియు జ్ఞానోదయానికి చిహ్నంగా అయితే పూజిస్తారు. దీంతో మన అష్టలింగాల దర్శనం అయితే అయిపోతుంది. తర్వాత మనం రాజగోపురం దగ్గరికి వస్తాము. సో స్టార్ట్ చేసినప్పుడు ఒక దీపం వెలిగించాం కదా, సో ఎండింగ్లో కూడా మళ్ళీ 365 వత్తుల్ని వెలిగించేసి మన గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసినట్టు అన్నమాట. సో ఈ రాజగోపురం దగ్గర నుంచి మనం లోపలికి ఎంట్రన్స్. సరిగ్గా ఒక ఫోటోలో కూడా మొత్తం క్యాప్చర్ అవ్వట్లేదు, అంత పెద్దగా ఉంది గోపురం అయితే. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి ఎంట్రీ అవుతాం కదా, క్యూ లైన్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో మేము ఎక్కడ ఒక్క చోట కూడా ఆగి కూర్చోలేదు. ఎంత మా వల్ల కాదు అనిపించినా నడుస్తూనే ఉన్నాము, ఎందుకంటే ఆగితే అక్కడే ఇంకాసేపు ఉండాలి అనిపిస్తుంది అని చెప్పి ఫీలింగ్ తోటి. ఇది మనం టెంపుల్లోకి ఎంటర్ అయ్యాక ఒక కోనేరు ఉంటుంది, ఇది క్లోజ్డ్. ఒక మోక్ష మార్గం దగ్గరే మాకు 30 minutes అలా పట్టింది. మొత్తం గిరి ప్రదక్షిణకు 3.5 గంటల సమయం అయితే పట్టింది. మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా చేసేది గిరి ప్రదక్షిణ, అందులోనూ దేవుడి గురించి చేస్తున్నాము. అది వదిలేసి ఈ వీడియోలు ఎందుకు అని అంటే,
మన కళ్ళు ఈ రోజు చూసిన ఏదైనా ఒక అద్భుతాన్ని 1 నెల తర్వాత, ఒక 2 నెలల తర్వాత మనం మర్చిపోతాం. అలా కాకుండా ఇలా క్యాప్చర్ చేసుకోవడం వల్ల సంవత్సరం తర్వాత అయినా మనం ఇది ఓపెన్ చేసి చూస్తే ప్రతి ఒక్కటి కూడా మన కళ్ళ ముందు ఉన్నట్టే అనిపిస్తుంది. ఇది నాకు మాత్రమే కాదు, రేపు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నా కూడా ఒకసారి ఇది చూసుకొని వెళ్తే ఏదో ఒక్క పాయింట్ అయినా వాళ్ళకి యూజ్ అవుతుందనే కారణంతోనే నేను ప్రతి ఒక్కటైతే వీడియో తీసి పెట్టాను. దేవుని మీద చిత్తశుద్ధి అయితే నేను ఎక్కడా కూడా తగ్గించలేదు. ఈ టెంపుల్లో నాకు నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే మనం మొబైల్ లోపల వరకు కూడా తీసుకెళ్ళవచ్చు, ఎక్కడ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే దర్శనం టైంలో మాత్రం ఎలాంటివి కూడా క్యాప్చర్ చేయకూడదు. మాకు దర్శనం టైంలో మధ్యలో 1/2 అవర్ to 1 అవర్ అయితే లేట్ అయిపోయింది. అండ్ తర్వాత దర్శనం అయిపోయాక మేమైతే అక్కడే కొంచెం ప్రసాదం తీసుకొని గుళ్ళో కాసేపు కూర్చున్నాము. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక మనకు సైడ్కి మళ్ళీ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇలా స్తంభాలు ఉంటాయి కదా, ఆ స్తంభాల మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడ కూడా దేవుణ్ణి రెడీ చేయడానికి చాలా టైమే పట్టింది. కాసేపు అయితే మేము లైన్లో వెయిట్ చేసి దర్శనం చూసుకొని వెనక్కి వచ్చేసాము. ఎంత దూరం వెళ్ళినా, ఏ దేవుని చూడడానికి వెళ్ళినా దేవుని ప్రసాదం తినకుండా అయితే మనం రాం కదా. సో పొద్దున్నే లేచేసరికి అయితే లోపల ఫుల్గా ఆకలి. నేనైనా మధ్యలో వాటర్ తాగానేమో కానీ మా సార్ అయితే చుక్క నీళ్ళు కూడా ముట్టకుండా మొత్తం ప్రదక్షిణలు అయితే చేశారు. సో కొంచెం అయితే పులిహోర తీసుకున్నాము. అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటే ఇంకా వేరే వేరే గోపురాలు అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో చాలా టైర్డ్ అయిపోయాం. ఒక్క పులిహోరతో కడుపు నిండేలా అయితే అస్సలు లేదు. అలా ముందుకు వెళ్తుంటే అన్నదాన సత్రం అయితే మనకు కనిపించింది. సో కాసేపు రిలాక్స్ అయ్యి తినేసి వెళ్దాం అనేది అనుకున్నాము. గుళ్ళో ప్రసాదం దొరకడమే గొప్ప, అందులోనూ అన్నదానం దొరకడం అంటే అది ఇంకా అదృష్టంగానే భావించాలి. కానీ తమిళియన్ ఫుడ్ మన తెలుగు ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. బయట హోటల్స్లో కూడా మనం అసలు కడుపు నిండా తినలేము. సో హాల్ అయితే చిన్నగానే ఉంటుంది, ఎక్కువ మంది కూడా ఎవ్వరు లేరన్నమాట అక్కడ. సో ఇక్కడైతే మేము అన్నదానం అది తినేసి బయటకు వచ్చాం. ఇక్కడ పిల్లలు అయితే ఇలా చెరుకు గడలకు ఉయ్యాలలు కట్టి గుడి చుట్టూ తిప్పుతారు. అండ్ ఫైనల్గా దేవుణ్ణి మళ్ళీ ఒకసారి చూసేసుకొని మళ్ళీ అరుణాచల దర్శన భాగ్యం నాకు కల్పించు తండ్రి అని వెనక్కి తిరిగి మళ్ళీ మొక్కుకొని వచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.